అని అంటుంటారు. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు నాతో చాలా పనిచేశారు, కలిసి నా ల్యాబ్లోనే ఉండేవారు. సో అందుకని మేమిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మనము రెడ్డీస్ అంటే నాకు ఈ మధ్యన నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ, ఎందుకంటే ఇప్పటిదాకా నేను రీసెర్చ్ చేస్తూ ఐ వాజ్ బిజీ. సో నా ఇంట్రెస్ట్ ఏమంటే మన రెడ్డిలో ఒక 20 జనం తీసుకెళ్ళి మార్స్లో దాచిపెట్టాలి అని నాకు ఒక ఆశ ఉంది. ఎందుకంటే దిస్ అర్త్ ఈజ్ గోయింగ్ టు సింక్. ఇంకా 75 సంవత్సరాల్లో అమెరికాలో 30,000 టౌన్లలో ఎవరు జనం ఉండరు, బికాజ్ అంత సింక్ అయిపోతుంది. సో 2050కి మా ప్లాన్ ప్రకారంగా ప్రపంచంలో జనం ఉండరు. అందుకని ఇప్పుడే మనం జనం తీసుకెళ్ళి దాచాలి, ఎక్కడ మార్స్లో పెట్టాలి. అందుకని టౌన్లంతా ప్లాన్ చేస్తున్నాము. అందుకని రెడ్డి వాళ్ళకి అందరికీ ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నాను, మనం ఇప్పుడే ఒక అసోసియేషన్ చేసుకొని మార్స్లో మన రెడ్డిలు దాచిపెట్టకపోతే మళ్ళీ రెడ్డి అనేవాడు ఉండడు ఇక్కడ. ఓకే, ఇలాంటి గోల్స్ పెట్టుకోనాలంటే మనలో మన పిల్లల్ని ఎడ్యుకేషన్కి తీసుకెళ్ళాలి. ఎడ్యుకేషన్ ఎలా అవుతుంది అంటే రేపు మొత్తం ఇండస్ట్రీ ఏది చేయాలన్నా ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ చేయాలన్నా ఎడ్యుకేషన్ ఉండాలి. అందుకని ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఇంజనీరు డాక్టర్ అని కాదు. మీకు ఒక చిన్న కథ చెప్పాలంటే, నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని అక్కడ ప్రొఫెసర్గా 30 సంవత్సరాలు పనిచేశాను. వరల్డ్లో నంబర్ 1 యూనివర్సిటీ, అది చిన్నది. అక్కడ దాన్ని షార్ట్గా IISC అంటారు. లోకల్గా ఏమంటారంటే అయ్యర్ సైన్స్ సెంటర్ అంటారు దాన్ని. ఎందుకంటే మొత్తం వాళ్ళే ఉంటారే కానీ మన రెడ్డీస్ అలాంటి వాళ్ళు అక్కడ ఒక్కరూ ఉండేవారు కాదు. సో ముందు ఒక 2-3 రెడ్డీస్ ఉంటే వాళ్ళని బయటికి పెరగడానికి వదలలేదు. అలాంటప్పుడు నేను ఎంటర్ అయ్యి 30 సంవత్సరాలు అక్కడ పనిచేసి నాకు అనిపించింది, వీళ్ళందరినీ మీరి మనం పైకి పోవాలంటే మనం వాళ్ళకన్నా స్మార్ట్ ఉండాలి. అందుకని 120 సంవత్సరాల ఇన్స్టిట్యూట్ అది. అందులో వాళ్ళు కనిపెట్టిండే మెషిన్సే కానీ ఏదైనా కానీ ఏది అంత ఫేమస్ అవ్వలేదు. అందుకని నేను కనిపెట్టి ఒక్క రెడ్డి ట్యూబ్ అని పేరు పెట్టి మొత్తం ప్రపంచంలో ఇప్పుడు రెడ్డి ట్యూబ్ ఫేమస్ అయిపోయిందన్నమాట. ఓకే, అలాగే రెడ్డి టనల్ అని ఒకటి కనిపెట్టాను, దానికి మన జాతి పేరు పెట్టాను రెడ్డి టనల్ అని. మొత్తం ప్రపంచంలో దాన్ని యూస్ చేస్తున్నారన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఎలా అయిందంటే 120 సంవత్సరాలు ఒక్క రెడ్డిని మనం వదిలితే ఇలా అంత అప్సెట్ చేస్తాడని వీళ్ళందరికీ కోపం వచ్చిందన్నమాట, IISc వాళ్ళకి. సో మన రెడ్డిలో ఆ కెపాసిటీ ఉంది, మనలో కెపాసిటీ ఉంది. మనం ఎడ్యుకేషన్కి ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్కి ఎలా వెళ్ళామో అలాగే ఎడ్యుకేషన్కి వెళ్ళగలిగితే మొత్తం సైన్స్, ఇంజనీరింగ్, మెడిసిన్, ఎవ్రీథింగ్ విల్ బి అవర్స్. ఎందుకంటే మనం బ్లడ్లో ఉంది ఇంటెలిజెన్స్, రెడ్డి బ్లడ్లో ఉంది అది. ఇది మనకి మన సైన్స్ సఫరింగ్. ఎందుకంటే ఏ సైంటిస్ట్కి లీడర్షిప్ ఉండదండి. మనము సైంటిస్ట్ అయిపోతే రెడ్డి లీడర్షిప్ కంబైన్ అయిపోతే మొత్తం ప్రపంచం మందే అయిపోతుంది. నేను ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను. నేను పియూసీ అయిన తర్వాత BSc వెళ్ళేది. నాది 35% నేను 3rd క్లాస్లో పాస్ అయ్యాను అన్నమాట. అప్పుడు ఒకరోజు అనిపించింది, నాకు ఈ విలేజ్ గురించి ఎంత తెలుసో కొంచెం సైన్స్ చదవగలిగితే ఇంపార్టెంట్గా చేయొచ్చు అని అది వెళ్ళాను. వెళ్ళి తర్వాత ర్యాంకులు అంతా తీసుకొని దాని ఎఫెక్ట్ అయినా ఇప్పుడు వరల్డ్ అంతా యూజ్ అయ్యేంత రెడ్డి పేరు పెట్టడానికి మూల కారణం నేను రెడ్డి గనక. ఎందుకంటే మన జెనెటిక్ మెటీరియల్ అలాంటిది. రెడ్డికి ఉండే జీన్స్ ఇంకెవ్వరికీ లేదండి ప్రపంచంలో. మేబీ గెంగేస్ ఖాన్కి ఒకడికి ఉండే అనుకుంటాను. వాడు 2.5 లక్ష పిల్లల్ని పుట్టించాడు వాడు.
సో వాడికి అలాంటిది వాడుకుంటే రెడ్డికి ఒక జీనియస్ జెనెటిక్ మెటీరియల్ ఎలాంటిదంటే ఎక్కడ కూర్చున్న డెజర్ట్లో కూర్చున్న లీడర్గా ఉంటాడు వాడు. కానీ మనం దాన్ని ఈ మధ్యన మర్చిపోతున్నాం. ఇది మనం అసర్ట్ చేయాలి. మనలో ఉండే కెపాసిటీని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్గా తీసుకోకూడదు. మన భోజనం ఉంటే పక్కన వాడికి ఇచ్చి తర్వాతే మనం తినేది మన క్యారెక్టర్. అది ఈ కెపాసిటీ ఉండేవాడు ఎడ్యుకేషన్కి రాగలిగితే, సార్ మన ఇండస్ట్రీస్లో ఎక్కడ ఉండాలంటే మూన్ పైన ఇంక 10 సంవత్సరాల్లో మూన్ పైన ఇండస్ట్రీ ఉంటుంది. ఇప్పుడు మనకి హీలియం కావాలి, ఎక్కడి నుండి తేవాలి, మేము మూన్కి వెళ్ళాలి. ఇప్పుడు అలాగా ఫ్యూచర్ మొత్తం స్పేస్ అండి. ఇప్పుడు గోల్డ్ కావాలి నాకు, తర్వాత టైటానియం కావాలి. ఆల్రెడీ మేము మొదలెట్టామండి. వీ విల్ మేక్ ది ప్లేన్స్, వీ విల్ మేక్ ది స్పేస్ ప్లేన్స్, విల్ గో టు స్పేస్. అక్కడ ఒక శాటిలైట్ ఉంది, ఒక చిన్నది మూన్ లాగా, అందులో డైమండ్స్, ఈ సైజు డైమండ్స్ ఉన్నాయన్నమాట. మనం వెళ్ళి అక్కడి నుంచి తేవాలండి. దీన్ని తేవాలంటే కొంచెం ల్యాండ్ గురించి తెలుసుకోవాలి, అగ్రికల్చర్ గురించి తెలిసి ఉండాలి, మైనింగ్ గురించి తెలిసి ఉండాలి, లీడర్షిప్ ఒకటి కావాలి. ఇది రెడ్డి దగ్గరే ఉంది. అందుకని మనం అందరూ రెడీ ఇప్పుడు అయిపోవాలి. మన పిల్లల్ని చెప్పండి, వాళ్ళు జస్ట్ ఇంజనీరింగ్ వెళ్ళి సాఫ్ట్వేర్కి పంపించకండి, ప్లీజ్ పంపించకండి. మన పిల్లల్ని ఎంటర్ప్రెన్యూర్స్ చేయండి. చేసి వాడు ఏం లేదన్నాను, మీ ఇంట్లో చేసే రాగి రొట్టె ఉంటారు కదా, దాన్ని అమ్మినాను వాడికి బిజినెస్ అవుతుంది. ఈ బిజినెస్ అది చెప్పండి. ఇంటెలిజెన్స్ మనకు న్యాచురల్గా ఉంది. చేస్తే మనం వీ కెన్ బి లీడర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. రియలీ నేను లాస్ట్ టైం చెప్పాను, మనం అందరూ ఒకటైపోతే రెడ్డీస్ ప్రపంచంలో ఉండేవాళ్ళు వైట్ హౌస్లో రెడ్డిని కూర్చోపెట్టాలి అనేది డ్రీమ్ నాకు. ఓకే, ఇది మనకి